నమస్తే. నవలా శీర్షిక పునీతులు. రచన కలం పేరు అనురాధ, అసలు పేరు గంటి సుజల గారు. చదువుతున్నది రాధిక. ఈ నవలను గంటి శ్రీహరి సూర్యనారాయణమూర్తి గారికి అంకితమిస్తూ సుజల గారు ఇలా రాశారు. అనుక్షణం నేనున్నానంటూ నా విజయం వెనుక అడుగడుగున తన హస్తాన్ని అందించిన నా సహచరుడు గంటి శ్రీహరి సూర్యనారాయణమూర్తి గారికి ప్రేమతో ఈ నవలా సుమం. ఇక కథలకెడదామా? మనిషి ఒంటరివాడు కాదు, సంఘజీవి. మనిషి మనుగడకు సంఘంలోని వ్యక్తులు, కుటుంబ సభ్యులు అతడి జీవితం మీద ఎంతో ప్రభావం చూపుతారు. పిరికివాడిని లోకం తరిమి కొట్టి తన వికృత రూపాన్ని అతడి మీద చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఆ వికృత రూపానికి కొంతమంది బలి అయిపోతారు. కొంతమంది తమకు తామే ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేస్తారు. ఈ రెండూ కాక మూడో తెగవారున్నారు. అలాంటి కోవకు చెందినవాడు ఒరే వీరిగా గా పిలవబడే వీరేశ్వరరావు. నామకరణంలో ముచ్చటగా వీరేశ్వరరావు అని రాసిన మరీ పెద్ద పేరు అవటంతో ముద్దుగా వీరు అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు వీరిగాగా మారిపోయింది. చలపతిరావు దంపతులకు 4 సంతానం, 2 కొడుకులు, 2 కూతుళ్లు. 3వ సంతానంగా పుట్టాడు వీరేశ్వరరావు. అతడి తర్వాత ఇంకో ఆడపిల్ల. చలపతిరావుకు స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగంతో పాటు ఉండటానికి ఒక ఇల్లు, పల్లెటూళ్ళలో కొంచెం పొలం ఉన్నాయి. అనుకూలవతి అయిన భార్య. అందరి పిల్లల్లోకి అమాయకుడు, మంచివాడు వీరేశ్వరరావు. అతడి అమాయకత్వాన్ని అందరూ వలుసుగా తీసుకుని అన్ని విధాలా వాడుకునేవారు. ఎవరు ఏ పని చెప్పినా వద్దనలేని మొహమాటం. ఏ పని పడినా వీరిగా అన్న శబ్దం వస్తుంది అందరి నోట. ఎవరు ఏ పని చెప్పినా వద్దనకుండా చేసేస్తాడు. అందరికన్నా పెద్దవాడు నాగేంద్ర, తర్వాత ఆడపిల్ల మాధురి. వీరేశ్వరరావు తర్వాత ఇంకో ఆడపిల్ల మంజరి. ఒక్క మంజరి తప్ప అందరూ వీరిగాడి మీద అజుమాయిషీ చేసేవారు. ఇంట్లో ఏ వస్తువు పాడైనా నెపం అతడి మీద పడేది. పర్యవసానం తల్లిదండ్రులతో దెబ్బలు. నన్నెందుకు కొడతారు అని ఏనాడు నోరు విప్పి అడిగేవాడు కాదు. కొన్నాళ్లకు అతడి మనసులో ఏదో తెలియని మొండితనం, స్తబ్దత ఏర్పడ్డాయి. చేతివేళ్లు అన్నీ ఒకలా ఉండవన్నట్లు పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒకళ్ళు బాగా తెలివితేటలు, చురుకుతనంతో ఉంటే ఇంకొకరు నెమ్మదిగా, అమాయకంగా ఉంటారు. వారి గ్రహణ శక్తి కూడా వేరుగా ఉంటుంది. కొంతమంది 4 సార్లు చెప్తే కానీ అర్థం చేసుకోరు. వాళ్ళని స్లో లెర్నర్స్ అనవచ్చు. పిల్లలందరికీ చదువు అంటే ఇష్టం ఉంటుందని అనుకోకూడదు. కొంతమందికి చదువు కన్నా మిగిలిన వాటి మీద మక్కువ ఉండవచ్చు. అందుకే తల్లిదండ్రులకు ప్రతి ఒక్క బిడ్డను పెంచడం వాళ్ళ మేధస్సుకు పరీక్ష లాంటిది. ఒకరికి పప్పు అన్నం ఇష్టమైతే ఇంకొకరికి పెరుగు అన్నం ఇష్టం ఉండవచ్చు. చలపతిరావు దంపతులు మామూలు మనుష్యులు. పిల్లల్ని పెంచడంలో వివిధ పద్ధతులు ఉన్నాయని తెలియని కాలం నాటి మనుష్యులు. వారిద్దరికీ ఆ అవగాహన ఉన్న పక్షంలో వీరేశ్వరరావు జీవితం ఇంకోలా ఉండేది. చాలామంది తమకు తెలుసో తెలియకో పెద్ద పిల్లల మీద లేక అందరికన్నా చిన్నవాళ్ల మీదో ఎక్కువ శ్రద్ధ తీసుకుని మధ్య పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక్కోసారి రివర్స్గా జరుగుతుంది. పెద్దవాడు నాగేంద్రకు మొదటి నుండి చదువు అంటే చాలా ఇష్టం. చలపతిరావుకు పెద్ద కొడుకు అంటే అందుకే ఎక్కువ ఇష్టం. అతడి ఉద్దేశం తన తర్వాత పెద్ద కొడుకు ఈ ఇంటికి ఆసరా అవుతాడన్న నమ్మకం. ఆడపిల్ల మాధురికి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ దొరికే అన్న పట్ల అసూయ లేదు, కానీ తనకు కూడా అన్నలాగా స్పెషల్ ట్రీట్మెంట్ దొరికితే బాగుంటుందన్న ఆశ. కుటుంబంలో మధ్య పుట్టిన బిడ్డలకు పెద్ద పిల్లలకు దొరికే అధికారాలు దొరకవు. చిన్నవాళ్లకు దొరికే లాభాలు, ప్రేమాభిమానాలు కూడా దొరకవు. వీరికి తమ కుటుంబంలో స్థానం లేదన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ భావనతో వాళ్ళు సమస్యల బిడ్డగా మారతారు. అందుకే జీవితంలో అడాప్టబిలిటీ ఆశ్రయిస్తారు. పెద్దవాళ్లతోనూ చిన్నవాళ్లతోనూ కూడా సామరస్యంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వీరేశ్వరరావుకు మొదటి నుండి చదువు అంటే ఎక్కువ ఇష్టం లేదు. మిగిలిన ముగ్గురికి ఉన్నది తనకెందుకు లేదో అర్థం కాదు. ఫలితంగా ఇంట్లో ఈ వెధవ ఎందుకు పనికిరాడు, వీడికన్నా బట్టలు తికేవాడు నయం అన్న మాటలు వినటం అలవాటైపోయింది. చదువురాని వాళ్ళు అందరూ పనికిరాని వాళ్లేనా అనుకుంటాడు. ప్రతిదానికి నాగేంద్రతో కంపేర్ చేస్తారు. నాగేంద్రకు ఆ ఇంట్లో మహారాజు ట్రీట్మెంట్. చెల్లి మంజరికి మాత్రం అన్న వీరు అంటేనే చాలా ఇష్టం. వీరుకి కూడా చెల్లెలంటే తగని ముద్దు. నాగేంద్ర దృష్టిలో వీరు ఎప్పుడూ మనిషి కాదు, తన అవసరాలకు వాడుకునే ఒక సాధనం మాత్రమే. ఎప్పుడైనా చదువులో అర్థం కానిదేమైనా ఉంటే అన్నగారిని అడగటానికి వెడితే నాకు టైం లేదు, అయినా నీది మట్టి బుర్ర, అంత తొందరగా అర్థం కాదులే అనేవాడు. తండ్రిని అడగాలంటే భయం. స్కూల్లో పాఠాలు అంతగా అర్థం ఏవి కావు. అందుకే అతి కష్టం మీద హై స్కూల్ చదువు ముగించాడు.
నాగేంద్ర ఇంజనీరింగ్ పాస్ అయి మంచి ఉద్యోగంలో చేరాడు. అందరూ ఇంట్లో బ్రహ్మరథం పట్టారు. వీరేశ్వరరావుకు అతడి చదువుకు ఇంపార్టెన్స్ లేదు. చలపతిరావు తనకున్న పరపతి ఉపయోగించి ఒక ఆఫీస్లో క్లర్క్ పోస్ట్ ఇప్పించాడు. వీరేశ్వరరావు ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇంట్లో మాత్రం అతడి పట్ల తండ్రి యొక్క ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. అతి కష్టం మీద వీళ్ల కాళ్ళు వాళ్ల కాళ్ళు పట్టుకుని ఈ ఉద్యోగం వేయించాను. బుద్ధిగా ఉద్యోగం చేసుకో, వెధవేషాలు వేయకు అంటూ తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. జీతం తెచ్చి తల్లికి ఇచ్చేవాడు. ఇంటి నుండి టిఫిన్ డబ్బా పట్టుకెళ్లేవాడు. తల్లి దయతలిచి కొంత డబ్బు పాకెట్ మనీగా ఇచ్చేది. అది కూడా చాలా జాగ్రత్తగా వాడుకునేవాడు. అందరిలాగే అతడికి చిన్న చిన్న కోరికలుండేవి. మంచి బట్టలు వేసుకోవాలని, సినిమాకు వెళ్లాలని, హోటల్లో భోజనం చేయాలని. కానీ తండ్రికి భయపడి ఆ కోరికలు మనసులో దాచేసుకున్నాడు. నాగేంద్ర బాగానే సంపాదిస్తున్నా ఇంట్లో ఖర్చులకు చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. చలపతి ప్రతి నెల ఆశగా ఎదురు చూసేవాడు, ఈ నెలైనా ఎక్కువ డబ్బులు ఇస్తాడని. కానీ అతడి ఆశ అడియాస అయ్యింది. భార్యను అడగమన్నాడు. మీరే అడగవచ్చు కదా అంది. నేను అడిగితే బాధపడతాడు. నువ్వు తల్లివిగా, నువ్వు అడిగితే బాధపడడు అన్నాడు. అసలు విషయం నాగేంద్ర తను అడిగినా ఇస్తాడన్న నమ్మకం లేదు. అడిగి లేదనిపించుకుని చిన్నపోవటం అతడికి అవమానం కూడా. అందుకే ఆ పని భార్య ద్వారా చేయించాలనుకోవటం. పెద్ద కొడుకుగా నాగేంద్ర బాధ్యతలు తీసుకుంటాడన్న ఉద్దేశంతో మొదటి నుండి అతడికి ఇంట్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్లుగా చూశాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అతడు ఊహించిన దానికి విరుద్ధం. కొడుకులు ఇద్దరూ ఉద్యోగస్తులయ్యారు. కానీ ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు ఉన్నాయి. ముందుగా పెద్దమ్మాయి మాధురి పెళ్లి చేయాలి. మంజరి ఇంకా చిన్నపిల్ల, దాని సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు. నాగేంద్రకు వచ్చే కట్నం డబ్బులతో పెద్దమ్మాయి బాధ్యత తీర్చుకోవచ్చునని ఆశ. మర్నాడు తల్లి అడిగిన మాటకు ఆశ్చర్యం నటించాడు నాగేంద్ర. కానీ అతడికి తెలుసు ఎప్పుడప్పుడు ఈ పరిస్థితి వస్తుందని. అందుకే సమస్యకు సామరస్యంగా పరిష్కారం చూడాలని అనుకున్నాడు. తండ్రికి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోమంటే లేనిపోని తలకాయ నొప్పి. ఇప్పుడు తను చేస్తున్న జల్సాలకు, సేవింగ్స్కు బ్రేక్ పడుతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇలా కూర్చోమ్మా అంటూ ప్రేమగా తల్లి భుజం మీద చేయి వేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమ్మా అన్న పిలుపుకు అతడి ట్రాప్లో పడిపోయింది. కొడుకు ఏం చెప్తాడో విందామని మంచం మీద అతడి పక్కన కూర్చుంది. అది కాదురా, ఇలా అడగవలసి వచ్చినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇన్నాళ్ళు నువ్వే ఇస్తావని ఊరుకున్నాను. వీరు వాడి మొత్తం జీతం తెచ్చి నాకు ఇస్తున్నాడు. నువ్వు వాడికన్నా ఎక్కువ సంపాదిస్తున్నా తూచినట్లుగా డబ్బు చేతిలో పెడుతున్నావు. ఆ డబ్బు ఇంట్లో నీకయ్యే ఖర్చులకే సరిపోవు అంది. ఏమిటమ్మా, ఉద్యోగస్తుడయ్యాక నా ఖర్చులు నీకు ఎక్కువగా అనిపిస్తున్నాయా అని నిష్ఠురంగా అన్నాడు. ఏమంటుంది, ఇదివరకటి కన్నా వాడి ఖర్చులు పెరిగాయన్నది నిజం. మొదటి నుండి స్పెషల్ ట్రీట్మెంట్ ఉన్నా ఖర్చు ఇంతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతడి తిండి, బట్టలు అన్నీ క్లాస్గా ఉండాలని చెప్పడంతో ఖర్చులు పెరిగాయి. చాకలి ఖర్చు, లాండ్రీ ఖర్చులు రెండూ పెరిగాయి. ఇదివరకు ఇంట్లో వాళ్ల బట్టలు అన్నీ ఇంట్లోనే ఉతికి ఇస్త్రీ చేసుకునేవారు. ఇప్పుడు నాగేంద్ర బట్టలు చాకలికి ఇవ్వటం కానీ లేకపోతే డ్రై క్లీన్కి ఇవ్వటం కానీ జరుగుతోంది. అలాగే భోజనంలో కూడా బ్రెడ్, జామ్, అప్పుడప్పుడు ఆమ్లెట్లు చోటు చేసుకున్నాయి. తనకిష్టం లేకపోయినా కొడుకు బాధపడతాడని అన్నీ అమరుస్తోంది. ఆమ్లెట్ వాసన పడదని పెద్ద కూతుర్ని బతిమాలి ఆమెను చెయ్యమని అడిగింది. ఇంతకు ముందు వాళ్ళింట్లో ఎవ్వరూ గుడ్డు తినలేదు. అందుకే ఆ గిన్నెలు అన్నీ విడిగా పెడుతుంది. ఇన్ని మార్పులు వచ్చినా ఏమీ తెలియని వాడిలా అమాయకంగా ప్రవర్తిస్తున్న కొడుకును ఏమనాలో అర్థం కాలేదు. అయినా అతడు ఏం చెప్తాడో వినడం కన్నా తను చేయగలిగింది ఏమీ లేదు. తల్లి ఆలోచనలో మునిగి ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ పరిస్థితి నుండి తను ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు. వీరుకు నాకు కంపారిజేషన్ ఏమిటమ్మా? వాడికి ఎంత జీతం ఉంది? ఆ కొద్దిపాటి డబ్బు నా జీతంతో సరా? అయినా నాన్నగారి జీతంతో ఇంటి ఖర్చులు ఇదివరకటి కన్నా బాగానే మెయింటైన్ చేయవచ్చు. అదిగాక నేను కూడా కొంత ఇస్తున్నాను కదా అన్నాడు. అది సరే గాని మార్కెట్లో ధరలు కూడా పెరిగాయి కదా. మంజరి స్కూల్ ఫీజులు, ఇంకా మాధురికి పెళ్లి చేయాలి. వీటి గురించి కూడా ఆలోచించాలి కదా అన్నది. నేనందుకే డబ్బు దాస్తున్నానమ్మా అన్నాడు తెలివిగా. నువ్వు మాధురి పెళ్లికి డబ్బు దాస్తున్నావా? ఇంత చల్లని మాట చెవిన వేశావు. మీ నాన్నగారు వింటే చాలా సంతోషిస్తారు అంది ఆనందం పట్టలేక. పిచ్చి తల్లిని బాగానే బుట్టలో వేశాననుకున్నాడు. ప్రస్తుతానికి తన పాచిక పారింది. కొన్నాళ్లు తనను డబ్బులు అడగరు. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చునని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు రాత్రి చలపతిరావు భార్యను అడిగాడు, వాడితో డబ్బు విషయం మాట్లాడావా అంటూ.
ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాను. వాడిని మనం తప్పుగా అర్థం చేసుకున్నామండి. వాడు మాధురి పెళ్లికి డబ్బు నిలవవేస్తున్నట్ట. ఇంటికి పెద్ద కొడుకుగా వాడికి వాడి బాధ్యత తెలుసు అంది. భార్య చెప్పిన మాటలతో ఆనందం, గర్వం కూడా కలిగింది. తన అంచనా తప్పనందుకు. నాగేంద్ర పట్ల తన అభిప్రాయం సరైనదే అన్న భావన అతడిలోని ఈగోకి సంతృప్తినిచ్చింది. చాలామందికి తాము చేసేది సరైనదన్న గర్వం, మిగిలిన వాళ్ళ ఆలోచనల పట్ల, ప్రవర్తన పట్ల చిన్నచూపు ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకడు చలపతిరావు. అతడి ఊహలు అతి కొద్ది కాలంలోనే కూలిపోతాయన్న సంగతి అప్పుడు అతడికి తెలియదు. వీరు దినచర్యలో ఏ మార్పు లేదు. ఆఫీస్లో ప్రకాష్తో పరిచయం అయింది. అతడు వీరు కన్నా పెద్ద పోస్టులో ఉన్నా గర్వం లేకుండా వీరుతో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఒక విధంగా అతడి స్నేహంతో కొంత మార్పు వచ్చింది. తనను కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారన్న భావన చాలా కొత్తగా ఉంది. ప్రకాష్ తనను వీరు అని సంబోధించడం చాలా ఆనందాన్ని కలుగజేస్తోంది. నిజం చెప్పాలంటే నాగేంద్ర కన్నా ఎక్కువ చదువుకున్నాడు. అయినా అహంకారం లేకుండా అందరితో కలిసిమెలిసి గడుపుతాడు. ఒకసారి వీరు ఉండబట్టలేక ప్రకాష్ని అడిగాడు, మీరు ఇంత చదువుకుని ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అని. ఉద్యోగం పెద్ద చిన్న అన్నది మనం అనుకోవటంలో ఉంటుంది. నేను అనుకున్న ఆశయం తీరేదాకా ఖాళీగా కూర్చోటం ఎందుకని ఈ ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు ప్రకాష్. మీరందరూ అంతంత పుస్తకాలు ఎలా చదువుతారండి? నాకు పుస్తకాలంటే భయం వేస్తుంది అన్నాడు వీరు. మీకు పుస్తకాలంటే భయమా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. పుస్తకాలంటే కాదు, పరీక్షలంటే భయం. పరీక్ష హాల్లో కూర్చున్నాక చదివినది కూడా మర్చిపోతాను. అందుకే అతి కష్టం మీద స్కూల్ ఫైనల్ పాస్ కాగలిగాను. అందరిలో పనికిరాని వాడుగా మిగిలిపోయాను అన్నాడు. మీరు చదువుని ఒక భయంకర రూపంతో చూడడం నేర్చుకున్నారు. మనం చదివే చదువు మనను భయపెట్టకూడదు. అది మనకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. మీరు చదివేది పరీక్ష కోసం అనుకుని కాక మీకోసం చదువుతున్నట్లు అనుకుని ఉంటే మీరు తప్పక చదువులో సక్సెస్ అయి ఉండేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా మీరు చిన్నవారు, ఇప్పుడు కూడా చదువుకోవచ్చు అన్నాడు. ఇప్పటిదాకా వీరుతో ఆప్యాయంగా మాట్లాడే వాళ్లలో మంజరి కాక అతడి మేనత్త కూతురు రమణి ఒకరు. రమణికి బావంటే ఎంతో అభిమానం, ప్రేమ. ఎప్పుడు మేనమామింటికి వచ్చినా పెద్దబావ కన్నా వీరు అంటేనే అభిమానం. సడన్గా చలపతికి పెద్ద షాక్ తగిలింది. ఎంతో ఆశలు పెట్టుకున్న నాగేంద్ర ఇలా చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు. నాగేంద్ర చెప్పిన దాని నుండి తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. ఆ రోజు నాన్నగారు మీతో మాట్లాడాలి అన్న కొడుకు ఏదో సంతోషవార్త చెప్తాడనుకున్నాడు. కొడుకు చెప్పింది సంతోషవార్త కాదు. నాగేంద్ర ఆఫీస్లో తనతో పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ అమ్మాయి చాలా గొప్పవాళ్ల అమ్మాయిట. వాళ్ళింట్లో చెప్పటానికి భయం. అందుకని చలపతి వెళ్ళి ఆ విషయంలో వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. చలపతిలో ఉండే ఈగోకి ఇది చాలా పెద్ద దెబ్బ. మగపిల్లవాడి తండ్రి తను వెళ్ళి అమ్మాయి తండ్రితో మాట్లాడటం ఏమిటి? ఆ మాటే అన్నాడు కొడుకుతో. ఈ రోజుల్లో అలాంటివేమీ లేవు నాన్న, మీదంతా ఛాదస్సం అన్నాడు. మొదటి నుండి తెలివైన వాడని నెత్తిమీదకు ఎక్కించుకున్నందుకు పర్యవసానం కళ్ల ముందు కనబడుతోంది. కొడుక్కి ఎదురు చెప్పలేని బలహీనత. తను ప్రేమించిన అమ్మాయి పేరు అర్చన అని వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప వ్యక్తో చెప్పి అడ్రస్ చెప్పాడు. ఇష్టం లేకపోయినా అర్చన తండ్రిని కలవక తప్పలేదు. అర్చన తండ్రిని కలవటం, అతడి గొప్పలు వినటం, షరతులన్నిటికీ ఊకొట్టడం జరిగింది. ప్రతి చోట బాగుండదని చెప్తూ తండ్రితో ఎక్కువే ఖర్చు పెట్టించాడు. వాళ్ల స్టేటస్కు తగ్గట్టు ఉండాలని వాళ్లకు కొనేవన్నీ ఖరీదైనవి కొనిపించాడు. వాళ్ళు మాత్రం వాళ్ల స్టేటస్కు తగ్గట్టు కాక వీళ్ల స్టేటస్కు తగ్గట్టు పెట్టారు. సుందరి ఆడపిల్లలకు ఆడపడుచు లాంఛనాలు దొరుకుతాయని ఆశపడింది. తనకు వియ్యపురాలి లాంఛనాలు ఉండవని ఊహించింది. ఆమె ఊహ తప్పు కాలేదు. ఆ వేసవిలో పెళ్లి మాత్రం రంగరంగ వైభోగంగా జరిగింది. నాగేంద్ర మామగారు కూతురికి, అల్లుడికి చాలా ఖరీదైన బట్టలు, కూతురికి బోలెడని నగలు కొన్నాడు. తన సేవింగ్స్లోంచి చలపతి కోడలికి కొన్న నగలు వియ్యంకుడు కొన్న నగల ముందు నాసీగా ఉన్నాయి. అతడు కొన్న నగలు, చీరలు తర్వాత పనివాళ్లకు వెళ్లిపోతాయని తెలిస్తే బహుశా అవి కొని ఉండేవాడు కాదేమో. నాగేంద్ర మామగారు కొని ఇచ్చిన కొత్త ఫ్లాట్లోకి మారిపోయాడు. తన ఎదుగుదలకు ఎప్పుడు ఏ నిచ్చెన అవసరం అనుకుంటే దాన్ని తన దరిదాపుల్లో ఉంచుకుంటాడు. అవసరం తీరిపోతే దాన్ని పెరట్లో పడవేస్తాడు. మామగారు అన్న నిచ్చెన వచ్చాక అమ్మా నాన్న అన్న నిచ్చెనతో అవసరం తీరిపోయింది. అందుకే నాగేంద్రకు ఇప్పుడు అమ్మా నాన్న అక్కర్లేదు. గృహప్రవేశానికి చలపతిని, సుందరిని పిలవలేదు. చలపతి ఆశించిన సహాయం అందలేదు సరికదా. అతడి సేవింగ్స్లోంచి కొంత డబ్బు నాగేంద్ర పెళ్లికి ఖర్చు అయ్యింది.
ఇప్పుడు మాధురి పెళ్లి పెద్ద సమస్య అయింది. నాగేంద్ర పెళ్లితో ముడిబట్టి మంచి సంబంధం చేద్దాం అనుకున్నాడు. తను కూడబెట్టిన డబ్బులో కూడా కొంత ఖర్చయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి చలపతిది. మధ్యతరగతి బతుకుల్లో ప్రతి దానికి తడుముకోక తప్పదు. విస్తర్లో ఒక చిల్లు పూడ్చేసరికి ఇంకొకటి తయారు. అందుకే కొన్ని సమస్యలు కాలానికి భగవంతుడికి వదిలివేయక తప్పదు. భగవంతుడు కరుణించినట్లు చలపతి దూరపు బంధువు ఒక సంబంధం తెచ్చాడు. కుండ మార్పిడి. పెళ్లికొడుకు చెల్లిని వీరుకి చేసుకుంటే మాధురిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటారట. పెళ్లికొడుకు వివరాలు బాగానే ఉన్నాయి. కానీ చలపతికి అర్థం కానిది వీరుకి వాళ్ళ అమ్మాయిని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని. దానికి సమాధానం ఆ పిల్లకు చదువు మీద శ్రద్ధ లేక 6వ తరగతి దాటలేదు. చదువు తక్కువని చాలామంది ఆ పిల్లను చేసుకోమన్నారు. అందుకే ఈ సంబంధానికి వచ్చారు. పెళ్లి చూపుల్లో మాధురి వాళ్ళకి చాలా నచ్చింది. చలపతి పిల్లలు అందరూ అందంగా ఉంటారు. చలపతి భార్య ఇద్దరూ అందమైన వాళ్ళు. వీరుని అడగకుండానే అతడి పెళ్లి నిశ్చయించారు. తండ్రికి ఎదురు చెప్పలేక తల్లి దగ్గర కొడిగాడు, ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటూ. భార్య ద్వారా ఈ విషయం విన్న చలపతి అగ్గి మీద గుగ్గిలంలా మండిపడ్డాడు. ఈ రోజు దాకా వీరు తండ్రి మాట కాదనలేదు. దానికి విరుద్ధంగా జరగటం అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఈ దొరగారికి ఎందుకు నచ్చలేదు? వీడికి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా అని రంకెలు వేశాడు. వీరు ధైర్యం తెచ్చుకుని తనకు రమణిని చేసుకోవాలని ఉందన్నాడు. రమణిని చేసుకోవటానికి న్యాయంగా అభ్యంతరం తెలుపవలసిన పని లేదు. రమణి చలపతి చెల్లెలు కూతురు, అందంగా కూడా ఉంటుంది. చలపతి లాజిక్ వేరు. 1. చలపతి చెల్లెలు బావగారు బస్ యాక్సిడెంట్లో పోయారు. రమణిని పినతండ్రి పెంచాడు. తన పిల్ల కాదు కాబట్టి పెళ్లి చేసి చేతులు దులుపుకుంటాడు. తర్వాత పురుడు పుణ్యం పండుగలు పబ్బాలు ఇలాంటివేవీ జరిపించే అవకాశం ఉండదు. అదే ఇప్పుడు వచ్చిన సంబంధం అయితే మాధురి పెళ్లి సమస్య తీరిపోతుంది. వీడికి అత్తగారు మావగారుల అండ ఉంటుంది అన్నది చలపతి వాదన. చలపతి కూడా అవకాశవాది. చెల్లెలు బావగారు పోయాక రమణి బాధ్యత తన మీద ఎక్కడ పడుతుందోనని భయపడ్డాడు. మొదటి నుండి తన సుఖం చూసుకునే మనిషి. నాగేంద్ర ముమ్మూర్తులా తండ్రి గుణాలే పుణికి పుచ్చుకున్నాడు. తండ్రికి ఎదురు చెప్పలేక తనకిష్టం లేని పెళ్లికి తలవంచాడు. మెత్తని వాడిని చూస్తే మొత్త బుద్ధవుతుంది అన్న సామెత వీరు విషయంలో నిజమైంది. చిన్నబావ తన వాడనుకున్న రమణికి ఈ పెళ్లి పెద్ద అశనిపాతంలాగా తగిలింది. వీరుకి కూడా అలాగే ఉన్నా మొదటి నుండి ప్రవాహంతో పాటు ప్రయాణం చేయడం అలవాటు పడ్డవాడు దానికి ఎదురుగా ప్రయాణించాలంటే చాలా ఆత్మస్థైర్యం కావాలి. అది అతడిలో లేదు. అందుకే దొరికిన దానితో సంతృప్తిపడి బతుకుతున్నాడు. అతడి లైఫ్లో మొట్టమొదటిసారి పెళ్లిలో ప్రాముఖ్యత దొరికింది. కొత్త పెళ్లి కొడుకు అని అల్లుడు హోదా. ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. అందమైన అల్లుడు దొరికినందుకు మామగారికి చాలా ఆనందంగా ఉంది. నాగేంద్ర భార్యతో పాటు పెళ్లి టైంకి వచ్చి వెళ్ళిపోయాడు. చెల్లెలి పెళ్లికి డబ్బు దాస్తున్నాడని చెప్పిన మనిషి కనీసం పెళ్లిలో చెల్లెలికి బహుమతి కూడా గొప్పగా ఇవ్వలేదు. తమ్ముడికి చెల్లెలికి చెరో 500 ఇచ్చాడు. వీరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇన్నాళ్లకు తనకు సేవలు చేసే మనిషి దొరికింది. భార్య దుర్గా కాపురానికి వచ్చింది. వివాహం తొలి రోజులు బాగానే ఉన్నాయి. ఇంట్లో కూడా తండ్రి అజమాయిషీ తగ్గింది. దానికి కారణం తల్లి అని తర్వాత తెలిసింది. వాడికి పెళ్ళయింది. భార్య ముందు మీరు వాణ్ణి చులకనగా మాట్లాడితే ఆ అమ్మాయి కూడా వాణ్ణి చులకనగా చూస్తుంది. అందుకని ఇక మీదట జాగ్రత్తగా ఉండండి అని భర్తను హెచ్చరించింది. మాధురికి చీర శారీ పెట్టి అత్తవారింట్లో దింపి వచ్చాడు. అదేవిధంగా దుర్గా కూడా కాపురానికి వచ్చింది. పొద్దునే లేచి కాఫీ లాంటి చిన్న చిన్న పనులు తను చేయటం మొదలెట్టింది. ముందుగా అత్తగారికి మామగారికి ఆ తర్వాత భర్తకు ఇచ్చి తను మంజరి పెరట్లో తులసికోట దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగుతారు. మంజరి దుర్గకు మంచి స్నేహితురాలయ్యింది. ఆ ఇంట్లో తనకు తెలియని పద్ధతులు మంజరి ద్వారా నేర్చుకుందుకు ప్రయత్నం చేసేది. మంజరికి మొదటి నుండి చిన్న అన్న అంటే ప్రేమ. అందుకే దుర్గ అంటే కూడా ప్రేమ. పెద్ద వదిన ఎలాగూ తమతో కలవదు. ఆవిడే ఇక్కడకు రాదు. పుట్టింట్లో ఉన్నప్పుడు పెద్దగా పనులు చేసే అలవాటు లేదు దుర్గకు. పత్రికలు చదవటం, పక్కవాళ్లతో కబుర్లు, టీవీ చూడటం ఇవే ఆమె కాలక్షేపం. తనకన్నా చిన్నదైన మంజరి అన్ని పనులు చకచకా చేస్తుంటే చాలా విచిత్రంగా చూసేది. మెల్లిగా ఆమెతో సమంగా అన్ని పనులు చేయడం నేర్చుకుంది. ఇంతకుముందు వంట కూడా సరిగ్గా రాదు. కూరలు తరగటం దగ్గర నుండి అన్నీ మంజరి దగ్గర నేర్చుకుంది. మెల్లిగా అత్తవారింటి పద్ధతులన్నీ మంజరి దగ్గర నేర్చుకుంది. వదినకు అన్నీ నేర్పటం మంజరికి కూడా చాలా ఆనందంగా ఉండేది. కొత్తలో మామగారి కోపానికి కొంచెం భయపడేది దుర్గా. మెల్లిగా అలవాటు పడటం మొదలెట్టింది.
దుర్గ రాకతో అప్పటిదాకా అన్ని పనులతో సతమతమయ్యే సుందరికి అత్తగారి హోదాతో పాటు కాస్త విశ్రాంతి కూడా దొరికింది. పెద్దవాడి పెళ్ళాం గృహప్రవేశం కూడా వాళ్ల నాన్న కొనిచ్చిన ఫ్లాట్లోనే చేసింది. కోడలి ముచ్చట ఈ పిల్ల మూలంగా తీరుతోందని మురిసిపోయింది. దుర్గ ఇంటి పనుల్లో చూపించే శ్రద్ధ తన అలంకరణ విషయంలో చూపించదు. వీరుకి తను ఆఫీస్ నుండి వచ్చేసరికి భార్య అందంగా తయారై ఉంటే బాగుంటుందని కోరిక. అప్పటికీ చెప్పనే చెప్పాడు తానొచ్చేసరికి అందంగా తయారై ఉండవని. కానీ ఆమెలో ఏ మార్పు లేదు. చాలామంది ఆడవాళ్లు బయటికి వెళ్ళినప్పుడే అందంగా తయారవుతారు, అంతేగాని ఇంట్లో ఉన్నప్పుడు కూడా శుభ్రంగా తయారై ఉండవచ్చునని ఎందుకు అనిపించదో తెలియదు. వీరు పైకి కనిపించినంత అమాయకుడు కాదు. అతడిలో చాలా భావుకత ఉంది. చిన్నప్పటి నుండి చదువులో శ్రద్ధ చూపలేదని అతడిని నెగ్లెక్ట్ చేశారు, కానీ అతడి గురించి ఆలోచించి ఎంకరేజ్ చేసి ఉంటే అతడిలోని భావుకతకు ఒక రూపకల్పన జరిగి ఉండేది. ముందు ఇష్టపడకపోయినా పెళ్లి తర్వాత దుర్గను ప్రేమగానే చూసుకునేవాడు. అతడికి పుస్తకాలు చదివే అలవాటుంది. పరీక్షకు చదవమంటే ఇష్టం ఉండేది కాదు, కానీ తనకు నచ్చిన పుస్తకాలు, అందులో సాహిత్యం అంటే ఎనలేని అభిమానం. అలాగే దాంపత్య జీవనం గురించి కూడా అతడికి కొన్ని కోరికలున్నాయి. సమాజంలో వేరువేరు కుటుంబాల నుండి వచ్చిన ఇద్దరు స్త్రీ పురుషులు దాంపత్యం అనే బంధంలో బంధింపబడతారు. దాన్నే వివాహం అన్నారు. వివాహ జీవితం కలకాలం పరిఢవిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన ఉండాలి. శారీరకంగా బలవంతుడైన మగవాడు మానసికంగా బలహీనుడు. చిన్నప్పుడు తల్లి మీద, తర్వాత భార్య మీద, పెద్దతనంలో కూతురు మీద గాని కోడలి మీద గాని ఆధారపడతాడు. నిజానికి స్త్రీ పురుషులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడే ఉంటారు. గ్రీకుల సిద్ధాంతం ప్రకారం ఆడ మగ వేరు కాదు, 2 భాగాలుగా విభజించబడ్డారు. భార్యాభర్తల ప్రేమలో శృంగారానికి ఒక ప్రాధాన్యత ఉంది. ప్రేమ శృంగారంలో ఒక భాగం, ప్రేమను వ్యక్తీకరించే ఒక చర్య. ఆనందమయమైన దాంపత్యంలో ప్రేమ శృంగారం విడదీయలేనివి. చాలామంది ఆడపిల్లలకు దీని మీద అవగాహన లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దీని పర్యవసానం కొంతమంది మగవాళ్లు వివాహేతర సంబంధాలు పెంచుకుంటున్నారు. మరికొంతమంది మధువు లేక డ్రగ్స్ని ఆశ్రయిస్తున్నారు. దుర్గ కూడా అలాంటి ఆడపిల్లే. వాళ్ళమ్మ మొగుడి మాట వినమని చెప్పిందని తప్ప ఆమెకు దాంపత్య జీవితం ఇష్టం లేదు. ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్. వీరుకి ఈ విషయంలో కూడా అతడి అభిరుచి తీరే మార్గం కనబడలేదు. దుర్గ పూజలు వ్రతాలు ఇవన్నీ చాలా శ్రద్ధగా చేస్తుంది. పూజలు వ్రతాలు చేయటం తప్పు కాదు, కానీ ఇంకా ఎంజాయ్ చేయవలసిన వయస్సులో అన్నీ వదిలేసి ఇందులో మునిగిపోవటంలో అర్థం కనిపించటం లేదు. వీరు పెళ్లికి ప్రకాష్ కూడా వచ్చాడు. పెళ్లి కుదిరిందని చెప్పగానే పిల్లెలా ఉంది, నీకు నచ్చిందా అని అడిగాడు. అలా మొదటిసారి తన ఇష్టం గురించి ఒక వ్యక్తి అడిగేసరికి మగవాడైనా అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతడి కన్నీరు చూసి ప్రకాష్ కంగారు పడ్డాడు. ఏమైంది వీరు, ఎనీ ప్రాబ్లం అన్నాడు. తన మనసులోని బాధను పంచుకునే ఒక ప్రాణి కనబడేసరికి మనసు విప్పి చెప్పాలనిపించింది. జరిగిందంతా అతడికి చెప్పాడు. మౌనంగా అతడు చెప్పింది విన్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా అనిపించింది. అతడికి సాంత్వన ఇవ్వడం తప్ప తను ఇంకేమీ చేయలేడు. పిల్లల్లో భేదభావాలు చూపించే తల్లిదండ్రులుంటారా అనుకున్నాడు. అతడికి తెలుసు మనిషి సంఘర్షణలో డబ్బుకు చాలా ప్రధాన పాత్ర ఉంటుందని. మానవ జీవితాలు ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటాయని. ఒక విధంగా చూస్తే చలపతి చేసిన దాంట్లో తప్పు లేదు. అతడు ఉన్న పరిస్థితుల్లో అంతకన్నా గత్యంతరం లేదు. అతడు చేసిన తప్పల్లా పెద్ద కొడుకును నెత్తిమీదకే ఎక్కించుకోవడం, అతన్ని గుడ్డిగా నమ్మటం. అతని ఈ చర్యకు ఘోరంగా నష్టపోయింది వీరు. అతడి సమస్యకు కాలమే పరిష్కారం చూపించాలి. ప్రకాష్ వీరును దుర్గను సరదాగా వాళ్ళింటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ విషయమే దుర్గతో చెప్పాడు వీరు. మీరు వెళ్ళండి, నాకు సిగ్గుబాబు అంది. అదేమిటి, పేరెంటాలకు వెళతావు కదా, అలాంటప్పుడు వీళ్ళింటికి వెళ్ళటానికేమిటి అని అడిగాడు. బాగుంది, అది ఇది ఒకటెలా అవుతుంది, అక్కడికి అందరూ ఆడవాళ్లే వస్తారు అంది దుర్గా. ఇక్కడ మాత్రం ప్రకాష్ ఒక్కడే ఉంటాడు, అతడి భార్య ఆడదే కదా, ఆమెకు నేను పరాయి మగవాణ్ణి కదా. అతడు నాకు మంచి స్నేహితుడు. ఇన్నాళ్ళు అమ్మా నాన్న చాటున పెరిగావు కాబట్టి ఆ నిర్ణయాలు పాటించి ఉండవచ్చు. ఇప్పుడు భార్యగా నాతో అన్ని చోట్లకు రావచ్చు. నువ్వు పరాయి మగవాడితో మాట్లాడినంత మాత్రాన నీ పతివ్రతా ధర్మానికి భంగం వాటిల్లదు అన్నాడు. ఏమనుకుందో మారు మాట్లాడలేదు. మరీ మొండిపట్టు పడితే భర్తకు కోపం వస్తుందేమో అని మాటలు పొడిగించలేదు.
అన్న వదిన బయటకు వెళుతున్నారంటే మంజరికి ఆనందంగా ఉంది. వదిన, ఈ చీర కట్టుకో, ఈ గాజులు దీని మీదకి బాగుంటాయి అంటూ వదిన గారు చక్కగా ఎలా తయారవ్వాలో చెప్పింది. ఆ అలంకరణలో కొత్తగా వింత అందాలతో శోభిస్తున్న భార్యను ప్రేమగాను, దానికి సహాయపడ్డ చెల్లెల్ని ప్రశంసగానూ చూశాడు. ఆమెను కౌగిల్లోకి తీసుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు. వారిద్దరినీ నవ్వుతూ ఆహ్వానించారు ప్రకాష్ దంపతులు. నమస్కారం పెట్టమన్నట్టుగా భార్యను మోచేత్తో పొడిచాడు. కానీ ఆమెకు అర్థం కాలేదు. అబ్బా, మీ మోచేయి గట్టిగా తగిలింది, నొప్పిగా ఉంది అంది. అది ఆమె అమాయకత్వమో లేక చెప్పింది చేసే అలవాటు లేదో అర్థం కాలేదు. ప్రకాష్ గ్రహించి కూడా ఊరుకున్నాడు. భార్యను పిలిచి, ప్రమద, ఈయన వీరేశ్వరరావు గారని మా ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈమె ఆయన శ్రీమతి దుర్గగారు అని పరిచయం చేశాడు. ప్రమద నవ్వుతూ, భలే వారే, మనం వాళ్ళ పెళ్లికి వెళ్ళాం, నాకు గుర్తుంది అంది. నమస్కారం అండి, మీరిద్దరూ మా ఇల్లు పావనం చేశారు, చాలా సంతోషం, కూర్చోండి అంది. ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి 2 గ్లాసులతో మంచినీళ్లు తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చింది. తీసుకోమన్నట్లు భార్య కేసి చూశాడు. గ్లాస్ తీసుకుని మంచినీళ్లు తాగి టేబుల్ పైన గ్లాస్ పెట్టింది. బిడియంగా కూర్చున్న ఆమెని చూసి, మీరు రిలాక్స్గా కూర్చోండి, ఇది కూడా మీ ఇల్లే అన్నాడు ప్రకాష్. కొంచెం బిడియం తగ్గి పరిసరాలు పరికించడం మొదలెట్టింది. ఇల్లు చాలా నీట్గా ఉంది, అందుకే అన్నారు ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమని. ఇంతలో ప్రమద, మా ఇల్లు చూదురుగాని రండి అంటూ పిలిచింది. 2 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ అది. ఎక్కడివక్కడ తీర్చిదిద్దినట్లు అమర్చబడి ఉన్నాయి. ప్రమద వాళ్ళ బెడ్రూంలో చక్కని ప్రకృతి దృశ్యాలు గోడల మీద రారమ్మని ఆహ్వానిస్తున్న ప్రకృతిలా ఉంది. మంచాల మీద లేత నీలం రంగు పువ్వులతో ఉన్న దుప్పటి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఇల్లు అందంగా పెట్టుకోవడం కూడా ఒక కళ. వాళ్ళ ఇల్లు చూశాక దుర్గలో పెద్ద చలనం లేదు, కానీ వీరుకి తమ ఇల్లు ఒకసారి స్మృతిపథంలో మెదిలింది. ముందు గదిలో వరుసగా పరిచిన చెప్పులు, ఎక్కడ పడితే అక్కడే విడిచిన బట్టలు, తలుపుల మీద వేలాడే తువ్వాళ్లు ఇంటికి రాగానే చిరాకు కలిగిస్తాయి. కానీ ఎవరినీ ఏమీ అనలేని అసమర్థత అతన్ని మాట్లాడనివ్వదు. డైనింగ్ టేబుల్ మీద అందంగా అమర్చిన పదార్థాలు కూడా బాగా నచ్చాయి, అన్ని రకాలు. అలాంటి వంటకాలు అతడు ఎప్పుడూ రుచి చూడలేదు. జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఒంటరితనం. ఒంటరితనం మనిషికి ఎన్నో నేర్పుతుంది. చదువురాని వాడి కింద పరిగణింపబడి ఎప్పుడూ అందరి దృష్టిలో తక్కువగా చూడబట్టంతో వీలైనంత వరకు ఒంటరితనాన్ని ఆశ్రయించాడు వీరు. ఆ ఒంటరితనంలో ఎన్నో కలలు. ఆ ఒంటరి సామ్రాజ్యానికి అతడే రాజు. అందమైన ఊహలు. ఆ ఊహల్లో అతడు ఎవరూ ఆలోచించలేని ఎత్తుకెదిగాడు. కానీ ఎప్పుడూ బహిర్గతం చేయడానికి ప్రయత్నించలేదు. అతడి ఊహల్లో దుర్గా, తాను ఇద్దరే ఎక్కడెక్కడో విహారం చేస్తున్నట్లు. అందాలు చిందిస్తూ సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోయే దుర్గా. ఆమె అందాలను తనివి తీరా గ్రోలాలనే మహత్వాకాంక్ష. ఇలాంటివే ఇంకా ఎన్నో మధురమైన కలలు. ఆ ఒంటరితనంలో అతడిలో మెదిలే భావాలు కాగితం మీద పెడితే ఒక శృంగార కావ్యం అయి ఉండేది. మంజరికి పెళ్లి సంబంధం వచ్చింది. పిల్లవాడు మిలిటరీలో పనిచేస్తున్నాడు. పిల్ల బాగుంటే చాలు, కట్న కానుకలు వద్దన్నాడు. చలపతి ముందు కొంచెం భయపడ్డాడు, మిలిటరీలో ఉద్యోగం అని. కానీ మంజరి ధైర్యం చెప్పింది. అందులో పనిచేసే వాళ్ళందరూ చావుకు దగ్గరగా ఉన్నట్లు కాదని, అలా అయితే వాళ్లకు పెళ్లిళ్ళు కావని. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవని మీరే అంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి భయాల్లో అర్థం లేదు. తన మాటకు విలువ ఉంటుందో లేదో తెలియదు, అయినా తండ్రిని ఉద్దేశించి అన్నాడు వీరు. మంజరి చెప్పింది కరెక్ట్ నాన్నగారు. అదీగాక పిల్లవాడు బాగున్నాడు, కట్నం వద్దంటున్నాడు. ఆ ఒక్కదానితోనే అతడి సంస్కారం తెలుస్తోంది. నువ్వు కూడా చెప్పొచ్చావా అన్నట్లు కొడుకు మొహంలోకి చూసి ఏమనుకున్నాడో. సరే, అలాగే కానిద్దాం అన్నాడు. ఒక్కొక్కసారి ఒక మనిషి మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలు కాలం గడిచినా మార్చుకుందుకు ప్రయత్నం చేయం. చలపతి కూడా వీరు విషయంలో అదే చేస్తున్నాడు. ఉద్యోగస్తుడై పెళ్లి అయిన కొడుకును ఇంకా చేతగాని వాడిగా చూడటం తప్పన్న విషయం అతడు గ్రహించటం లేదు. మాధురి పెళ్లి వీరు పెళ్లితో ముడిపెట్టబడి మంజరి పెళ్లికి పెద్దగా తడుపుకోవాల్సిన అవసరం కలగలేదు. కట్నం కూడా వద్దన్నారు కాబట్టి పెళ్లి బాగానే చేయగలిగాడు. ఇంట్లో ఆఖరి కార్యం అంటూ కొంచెం పెద్ద ఎత్తున చేశాడు. మాధురి వారం రోజులు ముందుగా వచ్చి చెల్లి పెళ్లిలో తల్లిదండ్రులకు సహాయపడింది. వీరు తండ్రికి కుడి భుజంలా అన్ని పనుల్లో తానే అయి పెళ్లి జరిపించాడు. మధుకర్ ఫ్యామిలీ చాలా సంస్కారం ఉన్నవాళ్లు. ఎక్కడా వాళ్ల మగపెళ్లి వారన్నట్టు వ్యవహరించకుండా అంతా తామే అయి కలిసిపోయి పెళ్లి అన్నా మగపెళ్లి వారన్నా ఇలా ఉండాలన్నట్లుగా ఉదాహరణగా నిలిచారు.
మంజరి పెళ్లి అయి భర్తతో అస్సాం వెళ్ళిపోయింది. అందరికన్నా మంజరి లేని లోటు వీరుకి. మంజరి పెళ్లితో చలపతి బాధ్యతలన్నీ తీరిపోయాయి. దేవుడి దయ వలన అన్నీ శుభంగా జరిగాయి. ఇక రిటైర్మెంట్ దగ్గర పడుతోంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.